పిఠాపురం పాదగయ క్షేత్రానికి మహాశివరాత్రి పుణ్యస్నానాలకు తరలివచ్చిన భక్తులకు స్థానికంగా ఉన్న పలు స్వచ్ఛంద సంస్థలు వివిధ సేవలు అందించాయి. భోజనాలు, పాలు, మజ్జిగ, మంచినీరు, పులిహార విస్తృతంగా పంపిణీ చేశారు. శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున వ్యవస్థాపక అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు, కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు జయశ్రీ, పలువురు దాతల సహకారంతో సేవా సంఘం సభ్యులందరూ కలిసి మాధవస్వామి కోనేరు వద్ద సుమారు 3,000 మందికి పులిహోర, సత్యనారాయణమూర్తి ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సేవా సంఘం తరపున మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, సంఘం సభ్యులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ఉపాధ్యక్షులు పిల్లి అప్పల రాజుబాబు, సభ్యులు వీరబాబు, పిల్లి రాజు, గణేష్, శ్రీను, పాపారత్నం తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకలకు పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన మహాశివరాత్రికి వచ్చిన భక్తులందరికీ కూడా పులిహార మాధవస్వామి ఆర్చి వద్ద పులిహార ప్రసాద పంపిణీ కూడా ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా సుమారు 3,000 మందికి మన మాధవస్వామి ఆర్చి వద్ద సేవా సంఘం తరపున భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ మా సేవా సంఘం సభ్యులు, మన ఉపాధ్యక్షులు అప్పలరాజు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి శ్రీరామ్మోహన్ గారు, అదేవిధంగా మా సలహాదారుడు వీరబాబు గారు, అదేవిధంగా మన పిల్లి రాజు, మన గణేష్, సీను, మన సీను అందరూ కూడా, వీరబాబు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు సహకరించి వారి సహాయ సహకారాలతోటి, భక్తుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆధ్యాత్మిక సమాజ సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఏర్పడిన 2021లో స్థాపింపబడిన ఈ సేవా సంఘం తరఫున ఎన్నో చిన్న చిన్న దేవాలయాల అభివృద్ధి, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవి కూడా చేసుకోవడం జరుగుతుంది.